ఉదాహరణకు పత్రి సారు ధ్యానము ప్లస్ జ్ఞానము ఈక్వల్ టు ముక్తి అని చెప్పాడు. ఒకటే లైన్, అంటే ఫార్ములా అది. కొన్ని వేల పుస్తకాల ఆర్ భగవద్గీత ఇలాంటి ఎన్నో తీసుకుంటే వాటన్నిటి యొక్క సారాంశము ఒక చిన్న లైన్ రూపంలో పెట్టాడు సార్. అలా సార్ ఎన్నో పెట్టాడు. సో కొటేషన్స్ అన్నీ కూడా అంతే. ఎంతో వెనకల అంటే తెలియకుండా అనుభవించిన ఎంతో జీవిత సారం లేదా జ్ఞాన సారం ఒక చిన్న లైన్లో కుదించి 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 మళ్ళీ మనం అన్ని వేల పుస్తకాలు చదవాల్సిన అవసరం లేకుండా, మళ్ళీ మనం అన్ని వందల సంవత్సరాలు కష్టపడకుండా, అంత అవసరం లేకుండా ఈజీగా చేసేయాలి. ఈజీగా అనే దానికోసమే కొటేషన్స్ అన్నవి మనకు ఇవ్వబడ్డాయి. సో నా పరిస్థితి కూడా అంతే. ఒక 28 years పత్రి సార్తో జర్నీ చేసిన తర్వాత, పత్రి సార్ పుస్తకాలన్నీ ఆల్మోస్ట్ ఒక 10,000 పుస్తకాలకు పైగా నేను చదివిన తర్వాత, పత్రి సార్ రికమెండెడ్ బుక్స్ చదివి అవి మళ్ళీ జీవితంలో పాటించడం, రకరకాల పరిస్థితుల్లో ఎన్నో పనులు చేయడంలో, పిరమిడ్ సొసైటీలో మనం ఎన్నో పనులు చేసేటప్పుడు రకరకాల పరిస్థితుల్లో వాటన్నిటినీ పాటించడానికి ట్రై చేసినప్పుడు, ఇంకా ఎంతోమందికి చెప్పడానికి ట్రై చేసినప్పుడు, వాళ్ళు పాటించడానికి ట్రై చేసినప్పుడు వాటి యొక్క ఎసెన్స్ ఒక 4-5 ఏళ్ళ కిందట కొటేషన్స్ రూపంలో పెట్టాలి అనిపించింది. ఎందుకంటే అన్నీ చదవాలి అంటే అందరికి కుదరదు కదా. నాకు కుదిరింది, మీకు కుదరాలని లేదు. కానీ మీకు ఆ సారం అందాలి. ఆ సారం అందాలి అంటే ఆ 10,000 పుస్తకాల సారం ఆర్ 28 years జర్నీ విత్ పత్రిజీ, ఆ యొక్క సారం మీకు అందజేయాలి అంటే ఒక లైన్లో కొటేషన్స్ ఉపయోగపడతాయి అని అనిపించి ఆల్మోస్ట్ ఒక 4-5 years బ్యాక్ ఆల్మోస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇలా అవుతుందని అప్పుడు ఊహించలేదు. ఇది ఒక పెద్ద మహాసముద్రం అవుతుందని పిఎంసి వస్తాను అస్సలు ఊహించలేదు. బట్ ఒక చిన్న అడుగు ఇలా పెద్ద ఒక మహాసముద్రానికి దారితీసింది. ఎగ్జాక్ట్లీ సార్. ఎందుకంటే ఇప్పుడు మనకు అది ఒక ఆలోచన మాత్రమే, భవిష్యత్ తరానికి అది ఒక మార్గనిర్దేశకం. అది నేచర్ మిమ్మల్ని చూస్ చేసుకొని మీ యొక్క ఆలోచనతో చాలామంది పిఎస్ఎస్ఎంలోనే కాకుండా బయట వాళ్ళు కూడా, అంటే అసలు మెడిటేషన్ అంటే తెలియని వాళ్ళు కూడా మీ కొటేషన్స్ వాళ్ళకి రీచ్ అవుతున్నాయి. మీ కొటేషన్స్ ద్వారా ఏదో ఉంది అని రియలైజ్ అవుతున్నారు. సో మేబీ నేచర్ మిమ్మల్ని చాలా చక్కగా చూస్ చేసుకొని మీ ద్వారా ఈ వర్క్ చేస్తుంది. వెరీ నైస్ సార్. నేను ఒక ఇన్స్ట్రుమెంట్, అంతవరకు మాత్రమే, జస్ట్ ఇన్స్ట్రుమెంట్. అది నాకు అర్థమైంది. నా ద్వారా వస్తున్నాయి, మన ద్వారా వస్తున్నాయి. మనం జస్ట్ ఇన్స్ట్రుమెంట్స్, మెసెంజర్ అంటే పోస్ట్ మ్యాన్ డ్యూటీ చేస్తున్నాం. మనం మైండ్ ఈ సొసైటీ నుంచి వచ్చింది, అంటే చుట్టుముట్టు అజ్ఞానంలో నుంచి వచ్చింది మైండ్. కానీ ఆత్మజ్ఞానం సోల్ నుంచి వస్తుంది, ధ్యానం నుంచి వస్తుంది, ఆర్ ఆత్మజ్ఞానాల నుంచి వస్తుంది. ఇంకొక ఆత్మజ్ఞాని పత్రి సార్ ఒక మహా బ్రహ్మజ్ఞాని, ఆత్మజ్ఞాని. ఆయన నుంచి జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞానాన్ని ఫాలో అయితే మనం అలాగే తయారవుతాం. అలా కాదు, మైండ్ ఫాలో అయ్యామనుకోండి చుట్టుముట్టు ఉన్న వాళ్ళలాగా తయారవుతాం. మనం ఎలా తయారు కావాలి? చుట్టుముట్టు ఉన్న వాళ్ళలాగా తయారు కావాలా? పత్రిసార్ లాగా తయారు కావాలా? ఒక జ్ఞానిలాగా కావాలా? ఒక బుద్ధుడిలాగా కావాలా? డిసైడ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం డిసైడ్ చేసుకుంటామో అప్పుడు మైండ్లాగా మన మైండ్ మన చేతుల్లోకి రావడం మొదలు పెడుతుంది. అప్పుడు పాజిటివ్గా థింక్ చేయడం మొదలు పెడుతుంది. ఈ భూమి మీద మన అందరిలాగా కాదు, ఓ బుద్ధుడిలాగా ఉండాలి, అద్భుతాలు చూడాలి, శ్రీకృష్ణుడిలాగా అద్భుతాలు చూడాలి, రాముడిలాగా అద్భుతాలు చూడాలి, పత్రిసార్లాగా అద్భుతాలు చేయాలి. మన కళ్ళెదురుగా ఎన్నో అద్భుతాలు చేసి చూపించారు. ఆయనలాగా మనం కూడా అద్భుతాలు చేయాలి. అందుకోసం పుట్టాము. మనం ఆయనతో పుట్టాము, ఆయనతో తిరిగామంటే మనం కూడా ఆయనలాగా జీవించాలి కదా, ఆయనలాగా అద్భుతాలు చేయాలి కదా. అద్భుతాలు చేయాలి అంటే చెత్త విషయాలన్నీ గుర్తు చేసుకుంటే మళ్ళీ మన చెత్త విషయాలే మన జీవితంలోకి వస్తాయి. మనం చెత్తని పక్కన పెట్టాలి. ఆనందకరమైన విషయాల గురించి మాత్రమే మాట్లాడాలి. ఎవరితోనే మాట్లాడాలంటే నిన్న ఎంత మంచి జరిగిందో మాట్లాడాలి, నిన్న ఎంత చెడు జరిగిందో మాట్లాడకూడదు. మొన్న ఏం జరిగిందో మనం మాట్లాడకూడదు, అనవసరమైనది. మనం ఒకవేళ జరిగిన దాని గురించి మాట్లాడాల్సి వస్తే, ఏదైనా ఒక అద్భుతం జరిగి ఉంటే దాని గురించి మాట్లాడాలి. అందుకే ప్రతిసారి పిలిచి ఏం చెప్పేవాడు, అందరికీ కూర్చోబెట్టి నీ ధ్యాన అనుభవాలు చెప్పు, ధ్యానం వల్ల నువ్వు ఏ ఆనందాన్ని పొందేవో చెప్పు అనేవాళ్ళు. ఎప్పుడు మంచి విషయాలు 100 మందితో చెప్పించేవాడు సార్ దగ్గరుండి. చెప్పండి మీ అద్భుతమైన అనుభవాలు చెప్పండి. ఎందుకంటే అవతలోడు కూడా అద్భుతం వేస్తుంది, ఆ తర్వాత మీకు కూడా అద్భుతమే జరుగుతుంది. అద్భుతమైన అనుభవాల గురించే మాట్లాడించేవాడు సార్. చాలా పక్కా ప్లాన్డ్. సార్కి ఇవన్నీ శాస్త్రం తెలుసు, పర్ఫెక్ట్ మాస్టర్ ఇన్ సైన్స్ ఆఫ్ థాట్స్, సైన్స్ ఆఫ్ క్రియేటింగ్ రియాలిటీ. యు నో ఆల్ దీస్ థింగ్స్. అందుకే అది మనతో ఇంప్లిమెంట్ చేయించాడు. ఆయన ఇంప్లిమెంట్ చేశారు, చేసి చూపించాడు అద్భుతాలు. ఆయన చేయగలిగినామంటే మనం కూడా చేయగలుగుతాం.
మనం ఎందుకు చేయలేం? ఆయన దగ్గర నేర్చుకున్నాం, ఆయన దగ్గర పెరిగాం కదా, ఆయన దగ్గర తెలుసుకున్నాం కదా. మనం ఆయనలాగా జీవిస్తే ఆయనలాగా మనం కూడా అద్భుతాలు చేసి ప్రతిసారి మనల్ని ఇంప్రెస్ చేయడానికి చేశాడు. ఎప్పుడు లేదు. బాబాయ్ అన్నాడు, ఒక సింహంలాగా బతికాడు సార్, సింహంలాగా ఉన్నాడు. ఎవరిని ఇంప్రెస్ చేయడానికి ఆయన విధానాలు మార్చుకొని దయచేసి వినండి, నన్ను నమ్మండి, ఏం చెప్తున్నా సత్యము, మీరు వింటే వినండి, లేకపోతే గెట్ అవుట్. సత్యమేవ జయతే, ఇంప్రెషన్ ఏవో జయతే కాదు. టెంపరీగా ఇంప్రెషన్, ఫస్ట్ ఇంప్రెషన్ పనికి వస్తుంది. 2వ రోజు 3వ రోజు ఆ మనిషి మనల్ని గమనిస్తాడు కదా, ఒక్కరోజు పనికి వస్తుంది, 2 రోజులు పనికి వస్తుంది, పోనీ 10 రోజులు. ఆ తర్వాత మన ఒరిజినాలిటీ బయట పడకుండానే ఉంటుందా? మన నాటకాలు బయట పడకుండానే ఉంటాయా? సో మన పద్ధతి అలాగే ఉండాలి. మనం విధానంలో జీవించాలి, ఇంప్రెషన్ల కోసం కాదు. ఒక మంచిగా జుట్టు వేసుకొని వచ్చి, మంచిగా షర్ట్ వేసుకొని వచ్చి ఇంప్రెస్ చేసామనుకోండి, సరే షర్టు చూసి ఇంప్రెస్ అవుతాడు, మ్యాంట్ చూసి ఇంప్రెస్. ఆ తర్వాత ఏం చూస్తాడు? మన మాటల్ని చూస్తాడు మనిషి. ఆ తర్వాత మన విధానాన్ని చూస్తాడు, మన ఆలోచనలు చూస్తాడు, మన బిహేవియర్ని చూస్తాడు, మన నడవడికను చూస్తాడు. అక్కడితో ఆగిపోడు కదా, మన ఇంప్రెషన్తో ఆగిపోడు కదా. ఆ తర్వాత మెల్లమెల్లగా వెనక్కి తవ్వి చూస్తాడు. సో చివరికి మనిషి మనతో పాటుగా ఉండనిచ్చేది లాంగ్ టైం. ఇఫ్ యూ వాంట్ లాంగ్ రిలేషన్షిప్, డిపెండ్ ఆన్ మన విధానం పైన, ఇంప్రెషన్స్ పైన కాదు. ఇతరులను నమ్మించడం పైన ఉంటే తాత్కాలికమైన నమ్మకమే వస్తుంది. ఇంప్రెస్ చేయడం అనేది తాత్కాలికమైన నమ్మకం. అలా కాకుండా జీవన విధానం మార్చుకుంటే, ఆలోచన విధానం మార్చుకుంటే, ఉండేవాడు ఉంటాడు, పోయేవాడు పోతాడు, ఉన్నవాడు పర్మనెంట్గా ఉంటాడు. మన విధానం నచ్చి ఉంటాడు, మన షర్టో ప్యాంటో మన జుట్టో నచ్చి కాదు. విధానం కావాలి మనిషికి, విధానమే పర్మనెంట్, ఇంప్రెషన్స్ కాదు. సో అందుకే నా స్టైల్ మొనార్క్. నేను ఎవ్వడి మాట అయినాను. సీతయ్య 200 సార్లు చూశాను సీతయ్య సినిమా. మరి థియేటర్కి వెళ్ళి నేను ఎవ్వడి మాట అయినాను. నేను ఇంతే. ఎవడేమన్నా అనుకో, ఎవడో అడిగి ఏమన్నా వ్యాపారమా? నేను ఎవరు ఇంప్రెస్ చేయడానికి మీకు లే కదా. మనది వ్యాపారం కాదు, ధ్యానము, ఆధ్యాత్మికము. నాదేమన్నా బిజినెస్ ఉంటే ఇక్కడ, నాకు ఏదో లాభాలు వచ్చేది ఉంటే నేను మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి, మీరు నన్ను ఇంప్రెస్ చేయాలి. ఇక్కడ లాభాలు లేవు, ఆధ్యాత్మికంలో లాభాలు లేవు. నిష్కామకర్మ ఇది. నిష్కామకర్మలో మళ్ళీ ఇంకా ఇంప్రెషన్ ఏమంట? నో, ఆధ్యాత్మికంలో ఇంప్రెషన్లకి 0 మార్కులు.